హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఇంట్లో ఒక్కనే ఉన్నానండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా అమ్మ కూడా ఊరెళ్ళింది. అందుకే మనలో ఉన్న కుకింగ్ టాలెంట్ బయటికి తీసుకురావాలని కిచెన్లోకి వచ్చాను. నాకు ఇష్టమైనటువంటి ఉగ్గాని చేసుకోవాలని బొరుగులు తీసుకున్నా. సో వీటికి కావాల్సినటువంటి ఆనియన్స్, టమోటా అండ్ పచ్చిమిర్చి వీటన్నిటిని తీసుకొని ఆనియన్స్ అండ్ టమోటాని చిన్న చిన్న స్లైస్గా ముక్కలుగా కట్ చేసి వాటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసి కడుక్కొని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని మిక్సీలో వేసేసుకొని దానికి కావాల్సినంత ఉప్పు వేసుకొని వాటిని నీట్గా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని ఇంకొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత దీనికి ఇంకోటి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు. సో పసుపు అండ్ పప్పులు కూడా సేమ్ ఇలానే గ్రైండింగ్ చేసి పప్పులు, ఉప్పు, కొబ్బరి వాటి మూడింటిని మిక్స్ చేసినటువంటి దాన్ని మిక్స్ చేసి బాగా గ్రైండ్ చేసి ఆ పౌడర్ని ఇంకొక గిన్నెలో పక్కకు పెట్టేసుకున్నాను. అలా పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని తీసుకెళ్ళి నాకు దగ్గరలో పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే పదే పదే తిరగలేను. నేను కూడా చాలాసార్లు చేయలేదు, బట్ నేను చేశాను. 2-3 టైమ్స్ చేశాను. నా చేతులతో నేనే చేశాను ఈ ఉగ్గాని బజ్జీని. చాలా బాగా వస్తుంది, నాకు వస్తుంది బాగానే. అవన్నీ దగ్గర పెట్టుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండ్ టమోటాలు వీటిని ఆయిల్లో వేసేసి నీట్గా ఫ్రై చేసేయాలి. ఐ మీన్ లైట్గా రెడ్ కలర్లో వచ్చేంత వరకు లైట్గా చేసేసుకొని తగినంత పసుపు వేసేసుకొని చేసుకోవాలి. ఎందుకంటే మనకు అది ఎల్లో ఫ్లేవర్ వస్తుంది కదా, ఎల్లో ఫ్లేవర్ అనేది అలానే వస్తుంది పసుపు వేసుకోవడం వల్ల. సో దాన్ని నీట్గా కలిపెట్టేసి మనం ముందుగా పట్టించుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసి నీట్గా వేయించేసుకొని ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు. సో దాని తర్వాత మనం తీసుకొచ్చుకున్న కరివేపాకు, టమాటో పళ్ళు వీటన్నిటిని కూడా వేసి నీట్గా ఆయిల్లో బాగా వేయించేసుకొని ఆ కర్రీ మాదిరిగా వస్తుంది. దాన్ని ఏమంటారు కూడా తెలియదండి, తాలింపు, కొంతమంది తాలింపు అంటారు. అలా తాలింపు టైప్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి అలాగే దాన్ని అది కంప్లీట్ అయిన తర్వాత దాన్ని అలాగే పెట్టేసి దాని తర్వాత మన ఫస్ట్గా ముందుగా బొరుగులు తీసి పెట్టుకున్నాం ఒక గిన్నెలో. సో ఆ బొరుగుల్ని ఇంకొక పెద్ద బౌల్లో వాటర్ పోసుకొని ఆ బొరుగుల్ని వాటర్లో పోసేసి నీట్గా వాటిని ఆ బొరుగుల్ని ముంచి లేపి బాగా నానబెట్టాలి. వాటిని అవి బాగా నానిన తర్వాత ఒక 5 minutes నానేస్తాయి. నానిన తర్వాత వాటిని నీట్గా పిండేసి అందులో ఉన్న వాటర్ వల్ల పిండేసి ఆ బొరుగుల్ని తీసుకుని ఇంకొక గిన్నెలో వేసి దాంట్లోకి మనం ముందుగా పౌడర్ పట్టి పెట్టుకున్నాం, పప్పుల పొడి పౌడరు. సో ఆ పౌడర్ని వేసి నీట్గా కలిపిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న తాలింపు లాంటి దాన్ని తీసి దీంట్లో వేసి కలిపి పడేసినామంటే అదే బొరుగులు. సో అందరు అనుకోవచ్చు కుకింగ్ ఏంటి మొబైల్ చేస్తున్నాను. కుకింగ్ అనేది ఒక పెద్ద టాలెంట్ అండి, నిజం చెప్తున్నాను. తమిళ్లో ఒక పెద్ద షోనే నడుస్తుంది కుకింగ్ మీద, కుక్ విత్ కోమాలి. నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆ షోకి. నాకు కుకింగ్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. సో అందుకే ఈరోజు ట్రై చేశాను. ఎలా వస్తాయో ఎందుకంటే చాలా బాగుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఫైనల్గా నాకైతే బాగా నచ్చింది. సో ఎవరైనా ఇంట్లో ట్రై చేయాలంటే చూసి ట్రై చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.